వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 8వ తేదీ బుధవారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున జరిగేటువంటి పూర్తి దిన ఫలితాల గురించి తప్పకుండా తెలుసుకోండి. మీరు ఊహించని విధంగా, మీరు ఎప్పుడూ అనుకోని విధంగా ఒక సంఘటన మీ ముందుకు రాబోతుందండి. ఆ సంఘటన వెనుక ఒక స్త్రీ పాత్ర చాలా కీలకంగా ఉండబోతుంది. ఇప్పటి వరకు మీ జీవితం ఒక దిశలో నడుస్తూ వచ్చిందనుకుంటే రేపటి రోజు ఆ దిశ ఒక్కసారిగా మారిపోవచ్చు. మీరు నమ్మిన వారు, మీరు గౌరవించని వారు, లేదా మీ జీవితంలో ఇటీవల పరిచయం అయిన వారు, ఒక స్త్రీ, ఆమె మాటలు, ఆమె చర్యలు లేదా ఆమె తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మీ ఆలోచనలను, మీ భావోద్వేగాలను పూర్తిగా కదిలించే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇది తప్పనిసరిగా చెడు అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇది మీ జీవితాన్ని తలకిందులు చేసే స్థాయిలో ప్రభావితం చూపుతుంది. అంటే మీరు ఇప్పటి వరకు నమ్మిన కొన్ని విషయాలు కూలిపోవచ్చు, కొత్త నిజాలు మీ ముందుకు తప్పకుండా రావచ్చు అనమాట. మీలో దాగి ఉన్న భావాలు ఒక్కసారిగా బయటపడొచ్చండి. ప్రత్యేకంగా ఈ యొక్క రాశి వారికి స్వభావం చాలా లోతుగా ఉంటుంది. మీరు ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు, ప్రేమిస్తే హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. కానీ అదే సమయంలో మీకు ద్రోహం జరిగితే లేదా అనుకోని మలుపు వస్తే మీరు లోపల చాలా తీవ్రంగా కూడా బాధపడతారనమాట. రేపటి రోజు అలాంటి భావోద్వేగాలకు పరీక్షగా మారే అవకాశం ఉంది. ఈరోజు ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో జరిగే మార్పు, అది మీ సంబంధాల్లో, కుటుంబంలోనైనా లేదా ఉద్యోగం, ఆర్థిక పరిస్థితుల్లోనైనా సరే మీ వ్యక్తిగత పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కానీ ఒక విషయం మాత్రం ఖాయం, ఈ సంఘటన మీకు ఒక పాఠాన్ని నేర్పుతుంది. అందుకే వృశ్చిక రాశి వారు రేపటి రోజు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ప్రతి మాటను, ప్రతి నిర్ణయాన్ని, ప్రతి వ్యక్తిని కొంచెం ఆలోచించి చూడాలి. ఎందుకంటే ఈరోజు జరిగే చిన్న సంఘటన కూడా మీ భవిష్యత్తుపై పెద్ద ప్రభావం చూపే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మరి ఆ స్త్రీ ఎవరు, ఆమె వల్ల కలిగే మార్పు మంచిదా చెడ్డదా, ఈ పరిస్థితిని మీరు ఎలా హ్యాండిల్ చేయాలి అన్ని విషయాలను ఇప్పుడు మనం పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే ఇంకొంతమందికి షేర్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దిన ఫలితాలు, రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు చాలా లోతైన ఆలోచనలు చేసేవారండి. వీరు బయటకు ప్రశాంతంగా కనిపించినా లోపల మాత్రం చాలా భావోద్వేగాలను దాచుకొని ఉంటారు. ఎవరినైనా నమ్మితే పూర్తి హృదయంతో నమ్ముతారు. కానీ ద్రోహం జరిగితే జీవితాంతం కూడా మర్చిపోరు. చాలా గమనించే స్వభావం అన్నమాట. అంటే అబ్జర్వేషన్ పవర్ స్ట్రాంగ్గా ఉంటుంది. రహస్యాలను దాచుకోవడంలో నిపుణులండి. ఒంటరిగా ఉండడం ఇష్టపడే సందర్భాలు చాలా ఎక్కువ. వీరి మనసు సముద్రం లాంటిది. పైకి నిశ్శబ్దంగా ఉన్న లోపల అలలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ యొక్క రాశి వారికి ధైర్యం, పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక పని మొదలు పెడితే పూర్తి చేసే వరకు వదిలిపెట్టారండి. కొంచెం అనుమానం కూడా ఎక్కువ. ప్రేమలో చాలా లోతు, కానీ అసూయ కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతీకారం తీసుకోవాలనే భావన కొన్నిసార్లు ఎక్కువగా కూడా ఉంటుంది. ఎవరితో ఎలా ఉండాలో బాగా తెలిసిన వారు అనే పేరు వీరికి సరిపోతుందన్నమాట. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9 పాదాలు ఈ రాశిలో ఉంటాయండి. రేపటి రోజు బుధవారం కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఎరుపు రంగు మరియు గాఢ ఎరుపు రంగు చాలా శుభకరం. అలాగే బ్లాక్ కలర్ కూడా రక్షణ ఇస్తుంది. 3 మరియు 9 మీకు రేపటి రోజున అదృష్టాన్ని తీసుకొని రాగలవు. ముఖ్య నిర్ణయాలు ఈ సంఖ్యలతో సంబంధించిన సమయాల్లో తీసుకుంటే మాత్రం చాలా మంచిది. ఇక దక్షిణ దిక్కు మీకు చాలా శుభం కలిగిస్తుందండి. ఈ దిశలో ప్రయాణం లేదా పని ప్రారంభం చాలా మంచిది. రేపటి రోజు మీరు దక్షిణం లేదా దక్షిణ పడమర వైపు ప్రయాణం చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వృశ్చిక రాశి వారు రేపు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాటల విషయంలో జాగ్రత్త, సంబంధాల్లో ఓపిక, కొత్త పరిచయాల విషయంలో అప్రమత్తత. ఎందుకంటే చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పుకి కారణం కావచ్చు. కాబట్టి అలాగే వృశ్చిక రాశి వారికి రేపటి రోజు సాధారణంగా కనిపించిన లోపల మాత్రం చాలా పెద్ద మార్పులను తీసుకురాబోతున్న రోజు అనమాట. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో హఠాత్తుగా కొన్ని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఇప్పటి వరకు నడిపిస్తున్నటువంటి జీవితం ఒక్కసారిగా తలకిందులు అయినట్లుగా అనిపించే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. కాబట్టి మీరు నమ్మిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేసేటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి రేపటి రోజున తగు జాగ్రత్తలు పాటించండి. ఆ స్త్రీ వల్ల మీ జీవితం కొంచెం ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం అయితే రేపటి రోజున తప్పకుండా ఉంది. మీరు నమ్మిన వ్యక్తి, మీకు ఎంతో దగ్గరగా ఉన్న వ్యక్తి, లేదా తాజాగా మీ జీవితంలోకి వచ్చిన ఒక స్త్రీ, ఆమె మాటలు, ఆమె ప్రవర్తన, ఆమె తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా మీ మనసును బాగా కదిలించవచ్చు. మీరు ఎప్పుడూ అనుకోని విధంగా ఆమె వల్ల మీకు ఇబ్బందులు కూడా కలగవచ్చు అనమాట. ఇది కేవలం ఒక చిన్న సంఘటన కాదు, ఇది మీకు ఒక పెద్ద పాఠం నేర్పే పరిస్థితి అండి. ఎందుకంటే మీరు ఎవరినైనా గుడ్డిగా నమ్మే స్వభావం కలవారు. ప్రేమలో అయినా, స్నేహంలో అయినా, సంబంధాల్లో అయినా మీరు ఒక్కసారి నమ్మితే పూర్తిగా నమ్మేస్తారు. కానీ అదే నమ్మకం మీకు ఈరోజు పరీక్షగా మారే అవకాశం ఉంది. రేపటి రోజు మీరు ఒక విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి.
ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ప్రతి మాటను ఆలోచించి వినండి. ప్రతి నిర్ణయాన్ని 2 సార్లు ఆలోచించి తీసుకోండి. మీరు ఎంత మంచిగా ఉంటే అందరూ అలాగే ఉంటారని అనుకోవడం పొరపాటు. కొంతమంది మీ మంచితనాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ ముందు నవ్వుతూ మాట్లాడినా వెనకాల మీ గురించి వేరేలా ఆలోచించే వ్యక్తులు కూడా ఉంటారండి. ప్రత్యేకంగా ఆ స్త్రీ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమె చెప్పే మాటలు, ఆమె చూపించే ప్రేమ, ఆమె ఇచ్చే హామీలు ఇవన్నీ నిజమా కాదా అన్నది మీరు గమనించాలి. ఒక్కసారిగా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కొంచెం వెనక్కి తగ్గే పరిస్థితి అర్థం చేసుకోవడం చాలా అవసరం. రేపటి రోజు మీకు కొంత మానసిక ఒత్తిడి, ఆందోళన కలగవచ్చు. కొన్ని విషయాలు మీకు బాధ కూడా కలిగించవచ్చండి. కానీ అదే సమయంలో ఇది మీకు ఒక బోధనగా కూడా మారుతుంది. జీవితంలో ఎవరిని ఎందుకు నమ్మాలి, ఎలా నమ్మాలో, ఎవరితో ఎంత దూరం ఉండాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఈరోజు మీకు స్పష్టంగా అవగతమవుతుంది. రేపటి రోజు ఓపికగా ఉండండి. త్వరగా స్పందించకండి. భావోద్వేగాలకు లోనవ్వకండి. మీరు ఒకసారి ఆలోచించి ముందుకు వెళ్తే ఎంత పెద్ద సమస్య అయినా సరే మిమ్మల్ని దాన్ని సులభంగా ఎదుర్కొనగలరు. నమ్మకం ఇవ్వడానికి ముందు ఆలోచించండి. ఎందుకంటే ఒక తప్పు నమ్మకం జీవితాన్ని తలకిందులు కూడా చేయగలదు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రేపటి రోజు కొన్ని జాగ్రత్తలు అవసరం ఉన్నప్పటికీ మొత్తం మీద చూస్తే అన్ని రంగాల వారికి అనుకూలంగా మారే రోజని చెప్పాలి. కానీ అన్ని రంగాలంటే ఏ విషయాల్లో శుభ ఫలితాలు ఉంటాయి, ఏ విషయాల్లో శుభ ఫలితాలు ఉంటాయి, ఇప్పుడు ఒక్కొక్కటిగా పూర్తిగా తెలుసుకుందాం. రేపటి రోజు ఉద్యోగంలో మీరు చేస్తున్న కష్టానికి గుర్తింపు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. పై అధికారులు మీ పనిని తప్పకుండా గమనిస్తారండి. మీరు చెప్పే ఐడియాస్కు విలువ పెరుగుతుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడానికి ఇది మంచి రోజు. కానీ ఒక విషయం జాగ్రత్త, సహచరులతో చిన్న చిన్న మాట భేదాలు రావచ్చు. కాబట్టి మాటల్లో జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా చూస్తే రేపటి రోజు కొంత ఉపశమనం ఇస్తుంది. నిలిచిపోయినటువంటి డబ్బు తిరిగి వచ్చే అవకాశం, కొత్తగా చిన్న ఆదాయం వచ్చే సూచనలు, ఖర్చుల నియంత్రణలో ఉంటాయి. అయితే అవసరం లేని ఖర్చులు చేయకుండా ప్లాన్స్ చేసుకుంటే ఇంకా మంచిది. ఇక ప్రేమ సంబంధాల విషయంలో ఈ రంగంలో కొంత మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీ భావాలను వ్యక్తపరచడానికి మంచి సమయం, కానీ అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒక వ్యక్తి వల్ల భావోద్వేగాలు పెరిగి అవకాశం ఉంది. కాబట్టి తొందరపడి స్పందించకండి. కుటుంబంలో శాంతి, ఆనందం కనిపిస్తుందండి. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సమయం గడపడం ద్వారా మనసుకు ప్రశాంతత కూడా ఉంటుంది. కానీ చిన్న విషయాలను పెద్దగా తీసుకోకుండా ఉండడం చాలా మంచిది. విద్యార్థులకు ఈరోజు మంచి రోజు అండి. చదువుపై దృష్టి పెరుగుతుంది. కొత్త విషయాలు సులభంగా అర్థమవుతాయి. పరీక్షలకు సిద్ధం కావడానికి అనుకూలమైనటువంటి సమయం. కాన్సంట్రేషన్ బాగా ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా పెద్దగా సమస్యలు కనిపించవు. సాధారణంగా శక్తి ఉంటుంది, కానీ మానసిక ఒత్తిడి కొంచెం ఉండొచ్చు. ధ్యానం లేదా విశ్రాంతి తీసుకుంటే మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇక వ్యాపారస్తులకు ఇది మంచి అవకాశమైనటువంటి రోజు. కొత్త డీల్స్ రావచ్చు. లాభాలు క్రమంగా పెరిగే సూచనలు. కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి, కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళ్ళండి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయండి. పని కోసం చేసిన ప్రయాణాలు లాభిస్తాయి. కొత్త అవకాశాలు కూడా వస్తాయి. మొత్తంగా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి రేపటి రోజు అన్ని రంగాలలోనూ అనుకూలత ఉన్న రోజు, కానీ కొన్ని చోట్ల జాగ్రత్త అవసరం. మీ ఆలోచన, మీ ఓపిక, మీ నిర్ణయం ఇవే మీ విజయానికి కారణం. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకున్న వారికి అదృష్టం ఎప్పుడు కూడా తోడుంటుంది. రేపటి రోజు అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది అయితే కనిపించడం లేదు. కానీ ఒక స్త్రీ వల్ల మీరు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రేపటి రోజు మాత్రం కొంచెం తగు జాగ్రత్తలు పాటించండి. ఇలా వృశ్చిక రాశి వారికి రేపటి రోజు అవకాశాలు, జాగ్రత్తలు రెండు కలిసి వచ్చే రోజు. మీ జీవితంలో జరిగే ప్రతి చిన్న సంఘటన కూడా ఒక పెద్ద మార్పుకి కూడా కారణం అవుతుంది. కాబట్టి ప్రతి అడుగు ఆలోచించి వేయండి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. అలా గుడ్డిగా నమ్మడం వల్ల చాలా ఇబ్బందుల పాలవుతారు. మీ మనసు చెప్పేది మాత్రమే వినండి. మీ నిర్ణయమే మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారి మనసు చాలా మంచిది. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మండి. రేపటి రోజు మీకు ఒక పరీక్ష లాంటిది, కానీ అదే సమయంలో ఒక కొత్త మార్గాన్ని చూపించే రోజు కూడా మీ జీవితంలో. ఎవరు రావాలి, ఎవరు వెళ్ళాలి, ఎవరిని నమ్మాలి, ఎవరికి దూరంగా ఉండాలన్నది ఈరోజు మీకు స్పష్టంగా అర్థమవుతుంది. జీవితంలో కొన్ని సంఘటనలు మనల్ని కుదిపేస్తాయి, కానీ అవే మనల్ని మరింత బలంగా మార్చుతాయి. కాబట్టి ఏ పరిస్థితి వచ్చినా భయపడకండి, ధైర్యంగా ఎదుర్కోండి. ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కోల్పోయేది వ్యక్తులు కాదు, మీకు అవసరం లేని సంబంధాలే. చూశారు కదండి వృశ్చిక రాశి వారు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే ఇలాంటి మరిన్ని రాశి ఫలితాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మీ అదృష్టాన్ని ముందుగానే తెలుసుకోవాలంటే బెల్ ఐకాన్ని కూడా తప్పకుండా క్లిక్ చేయండి. మీ నమ్మకం మీ బలం, మీ జాగ్రత్త మీ రక్షణ. ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.